నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, దాని వినియోగం వల్ల ఎన్నో అనర్థాలు ఉంటాయని జిల్లా ఎస్పీ పి జగదీష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం వల్ల సామాజిక, మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. దేశ భవిష్యత్తును కొంగతీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా అవగాహన కలిగిస్తున్నామని అన్నారు. రిగార్డింగ్ అబ్యూస్ ఆఫ్ డ్రగ్స్ సో అనేది చాలా అవసరం. సో దాని నుంచి డ్రగ్ అబ్యూస్ వల్ల జరిగేటటువంటి మెంటల్ కాస్ట్ ఉండొచ్చు, ఎమోషనల్ కాస్ట్ ఉండొచ్చు, ఫిజికల్ కాస్ట్ ఉండొచ్చు, మన హెల్త్ మీద వచ్చేటువంటి ఎఫెక్ట్ ఉండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా వచ్చేటువంటి బర్డన్ ఉండొచ్చు. సో ఇదన్నీ ఆస్పెక్ట్స్ మీద జనాల్లో అవగాహన కల్పించాలనేది ఒక్కటైతే. మెయిన్గా మనం డ్రగ్ అబ్యూస్ గురించి చూసినట్టయితే యూత్ చాలా వరకు అడిక్ట్ అవుతున్నారు. సో మొదటిగా మేబీ ఎలాగుంటుందో ట్రై చేద్దాము అని బిగినింగ్ అయ్యి తర్వాత దానికి అడిక్షన్ కింద మారుతున్నాయి. సో దీని గురించి కూడా జనాల్లో ఒక అవగాహన కల్పించడానికి ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఓన్లీ పోలీస్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ వాళ్ళ రోల్ మాత్రమే, వాళ్ళే అన్ని కంట్రోల్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ మనం వదిలేసి యాజ్ అ సొసైటీ, రైట్ ఫ్రమ్ పేరెంట్స్, ఒక టీచర్, ఒక స్కూల్, కాలేజ్, సో ఒక సొసైటీ రోల్ అందరిది, మీడియా ఉండొచ్చు. సో ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్కి కూడా ఎంత రోల్ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంది, సో దీని గురించి కూడా మనము సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్సిడీపై కిలో 50 రూపాయలకే టమాటాను అందిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజార్లో బుధవారం సబ్సిడీ టమాటాల అమ్మకాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి కూరగాయల ధరల నియంత్రణపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే జిల్లాలో 6 రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై టమాటాలు అందజేస్తామని అన్నారు. సడన్ గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా పెరిగించారు. మెయిన్గా టమాటో అండ్ ఆనియన్, ఈ రెండింటికి కూరగాయల ధరలు ఆల్మోస్ట్ డబల్ అవడం జరిగింది. కిలో 30 రూపాయలకు వచ్చే టమాటా కిలో 70 రూపాయల వరకు వెళ్తుంది. అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ 40 వరకు 45 వరకు వెళ్తుంది. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మార్కెట్, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా మనం ఈ రేట్లను తగ్గించాలనేది ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది 2 రోజుల క్రితం. సో దీనిలో భాగంగా ఇప్పుడు పొంగనూరు నుంచి 5 టన్నులు టమాటోస్ని మనం ఇక్కడ తెప్పించాము. కిలో 50 రూపీస్కి ఇక్కడ పర్ పర్సన్ 2 kgs కట్ ఆఫ్ పెట్టి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రాజమండ్రిలో మొత్తం 5 రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల అవైలబిలిటీ. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ ఎం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కళ్యాణమిత్రులు గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుకు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల క్యాంపు కార్యాలయంలో బుధవారం వినతి పత్రం అందజేశారు. తాము 2014 సంవత్సరం నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేశామని,
కళ్యాణ మిత్రుల సంఘం నాయకులు కొత్తపల్లి సుబ్బారావు తెలిపారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తమను పక్కన పెట్టారని వాపోయారు. కళ్యాణ మిత్రుల సమస్యలను విన్న వెంకటరాజు వీలైనంత త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో నిర్వహించే నిత్యాన్నదాన ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చుండూరి శ్రీనివాసరావు వనజ దంపతులు 1,01,000 రూపాయలు విరాళంగా బుధవారం సమర్పించారు. మొత్తాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను పలువురు అభినందించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టోత్తర వ్రతం నిత్య కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయ మండపంలో 7 శనివారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర వ్రతంలో కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు ఆశీర్వచనం అందించి ప్రసాదాలు అందజేశారు. అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని ఆయన నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొని అభిమానులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రజారంజక పాలన అందిస్తానని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ముందుగా నియోజకవర్గ నలుమూలల నుండి విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేలచే భారీ కేకులు కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకే చెప్తున్నాను, సంవత్సరం జరుపుకుంటగా అమలాపురం ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయడానికి కలెక్టర్ గారితో కలిసి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నీ కూడా సంవత్సరంలో పరిష్కారం చేద్దామని తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి కార్యకర్తలకి నాయకులకి చెప్తున్నాను, ఒకటే గుర్తుంచుకోండి, నేనైతే మాత్రం ఎక్కడ రాజీ పన్ను మీ రాజీ పన్ను చేయలేదు. గుర్తుంచుకోండి, నేను మాత్రం మీకోసం రాజీ పన్ను, మీ ప్రెస్టేజ్ కోసం నేను రాజీ పన్ను, మీ సుఖం కోసం నేను రాజీ పన్ను, మీ అభివృద్ధి కోసం నేను రాజీ పన్ను. మీరు మాత్రం ఎవరితో రాజీ పడొద్దని ఈ సందర్భంగా. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కలెక్టర్గా వెట్రిసెల్వి బుధవారం జిల్లా కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెట్రిసెల్వికి జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ తదితరులు పుష్పగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు. అనంతరం వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి పదంతో నడిపిస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రజా ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన ఫోన్ నెంబర్ 9491041488 నంబర్కు తెలియచేయవచ్చని తెలిపారు. జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు.
ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు వెట్రి సెల్వి. నేను ఈరోజు ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఛార్జ్ తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మనకు చాలా ప్రయారిటీస్ ఉన్నాయి ఇప్పుడు చేయవలసింది. పోలవరం ప్రాజెక్ట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, మన పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్, శానిటేషన్, ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రియారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంటింగ్ డిస్ట్రిక్ట్గా ఉండడానికి నేను కృషి చేస్తాను. దానికి మీ అందరూ ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంజాయి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా భీమవరంలో నిర్వహించిన ర్యాలీ, ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కలిగించిన జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్. తణుకులో పర్యావరణ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి, సమీక్షా సమావేశంలో మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. మానవ ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్న మాదక ద్రవ్యాలు, తణుకులో ప్రకటించిన ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు కుడారి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు న్యాయవాదులకు వైద్య సేవలందించిన రాజమండ్రి వైద్యులు సుధా ప్రశాంతులు, అభినందించిన అధ్యక్షులు సూరంపూడి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం జూలై 1 నుంచి ఇంటికి వెళ్లి అందించనున్న 4,000 రూపాయల పెన్షన్ తాడేపల్లిగూడెంలో ఘనంగా వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. డ్రగ్స్ వినియోగం వల్ల తలెత్తుతున్న మానసిక శారీరక సమస్యలు రాజమండ్రి ప్రజా చైతన్య ర్యాలీలో పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్. ప్రభుత్వ ఆదేశాల మేరకు కిలో 50 రూపాయలకే టమోటాలు, రాజమండ్రి రైతు బజార్లో వివరించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ తేజ్ భారత్. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్లజర్లలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటికి వినతి పత్రం అందించిన కళ్యాణమిత్రుడు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు తణుకు దాత చుండూరి శ్రీనివాసరావు, వనజ దంపతులు 1,00,000 రూపాయల విరాళం, అభినందించిన ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించిన భక్తులు. ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెట్రి సెల్వి అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి కృషి చేస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.